అంబటి రాంబాబు వ్యాఖ్యలు అత్యంత హేయమని, బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ పార్లమెంటు మాజీ ఉపాధ్యక్షుడు విల్లూరి డాక్టర్ చక్రవర్తి మరియు జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమలాదేవి చక్రవర్తి 33వ వార్డు పార్టీ ఆఫీసులో హెచ్చరించారు. చక్రవర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది వ్యక్తిగతంగా ఆయన ఏమనుకుంటున్నారో తెలియదు. పార్టీ ఉన్నప్పుడు అలాగే మాట్లాడాడు. అంబటి రాంబాబు అనకూడదు, ఆంబోతు రాంబాబు అంటే నోరు ఆంబోతు ఏం చేస్తుంది, నోరు విడిచి పడిపోద్ది అనమాట. అంటే ప్రజలు చంపినది. అటువంటి క్యారెక్టర్ కలిగిన అంబటి రాంబాబు ఎన్నోసార్లు ఇలాగా పాత గవర్నమెంట్లో ఉన్నప్పుడు, వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడాడు. అలాగే ఇప్పుడు కూడా అదే విధానంగా మరి నోరుని అదుపు లేకుండా మాట్లాడడం మేము టీడీపీ లీడర్లుగా పార్లమెంట్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాజీ వైస్ ప్రెసిడెంట్ అయిన విల్లూరి డాక్టర్ చక్రవర్తి, అలాగే జీవీఎంసీ 33వ వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమలదేవి ఖండిస్తున్నాం. అంబటి రాంబాబుకి ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే అంబాబు నీ నోరు అదుపు పెట్టుకోకపోతే రేపు ఉదయం ఉవ్వెత్తిన ఉద్యమం లేచి మరి నిన్ను దహనంలా కాల్చేలాగా ఆల్రెడీ గుంటూరులో నీ గురించి జరుగుతుంది. అలాగే విశాఖపట్నం సస్యశ్యామలమైన ప్రాంతం, ఇక్కడ గొడవలు గోసలను అటువంటిది నీ వల్ల మరి గొడవలు గోసలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తున్నావు. కాబట్టి నువ్వు బేసరతగా క్షమాపణ చెప్పకపోతే మా చంద్రబాబు నాయుడు గారికి మోకాల మీద నించొని క్షమాపణ చెప్పకపోతే మాత్రం నీ తాట తీస్తావని చెప్పేసి విశాఖపట్నం కార్యకర్తలు కానీ విశాఖపట్నం మహిళా నేతలు కానీ అందరూ కూడా హెచ్చరిస్తున్నాము. నువ్వు గుర్తు పెట్టుకో, ఎప్పుడూ కూడా నోరు అదుపులో పెట్టుకో. ఒక ముఖ్యమైన పదవి చేసావు, ఒక మినిస్టర్ చేసావు. ఆ మినిస్టర్ చేసినప్పుడు మినిస్టర్ ఎంత హోదాగా ఉండాలో ఒక మినిస్టర్ అన్నాడు. మాజీ మినిస్టర్ గా ఉండి నువ్వు ఇలాంటి వాక్యాలు చేయడం ఇదేమన్నా రౌడీజం అనుకుంటున్నారా? అప్పుడు అసెంబ్లీని రౌడీజంగా తలపించారు మీ కాలంలో. మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీద కూడా మీరు రౌడీజం చేస్తున్నారు. పాలన పోయిన మీకు ఈ నోరు దుడుసు వల్లే 175 సీట్లకి 11 సీట్లు వచ్చేటట్టు ప్రజలు మీకు ఒక చేశారు. అయినప్పటికీ మీరు అదే స్థాయిలో అదే పద్ధతిలో మీరు మరి ఇంకా వెళ్తున్నారని అంటే మరి మా చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన మమ్మల్ని సామరస్యంగా ఉండమన్నారు. అలాగే కోర్టుల ద్వారా మీరు చేసే అన్యాయాలు అన్ని కూడా కోర్టుల ద్వారా మీకు జైలు పడేటట్టు చేస్తారు తప్ప కక్షపూరిత రాజ్యం అయితే చేయట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు నోరును అదుపులో పెట్టుకోకపోతే మీరు తక్కువ మంత్రులు కూడా ఆ కోడెల నాని కూడా అలాగే చేశాడు. మరి ఆ రోజు ఎవరైతే వల్లభనేని వంశీకి మరి జైల్లో పడి మరి మీ టైంలో ఎంత అందంగా ఉండేవాడు కుర్రాడు, మరి ఇప్పుడు బయటికి జైలు నుంచి వచ్చినట్టు ముసలి అయిపోయి శీలం అయిపోయి అలాగే అయిపోతారని కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే శిశుపాలుడి తప్పులు 100 చేసేదాకా శ్రీకృష్ణుడు ఎదురు చూశాడు. అలాగే మేము కూడా ఎదురు చూస్తున్నాం. మీ 100వ తప్పు అయితే మరి మిమ్మల్ని కూడా ఎవరు కూడా ఆపలేరేపేటి మా చంద్రబాబు నాయుడు గారిని ఈ మీద వాళ్ళ నాన్నగారి మీద వాళ్ళ అమ్మగారి మీద మీరు చేసిన వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ 33వ వార్డు పార్టీ ఆఫీస్ నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.